ఆత్మ సంబంధులు దేవుడు అనుగ్రహించేటువంటి వివేచన కలిగి అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు, వివేచన కలిగి ఉంటారు. అంత తేలిగ్గా ఎదుటి వాళ్ళ చేతుల్లో మోసపోరు అనే విషయాన్ని రాత్రి మొదలుపెట్టి మనల్ని మోసం చేసే ముగ్గురు వ్యక్తులు అని ఒక ఉపదేశం చేశాను రాత్రి. ఈ హోల్ నైట్ ప్రేయర్లో మంచి మంచి సందేశాలు వస్తాయి. కాకపోతే అవి రాత్రి నిద్రజాములు గనుక ప్రజలు త్వరగా వాటిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. వినేటప్పుడు కళ్ళు వెలుగుతాయి, వాస్తవమే కదా అనిపిస్తుంది, తర్వాత వాటిని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే హోల్ నైట్ ప్రేయర్లో వచ్చినటువంటి సందేశాలు పగటి వేళ మళ్ళా వినటానికి ప్రయత్నం చేయండి. నష్టమేం లేదు. దేవుని వాక్యాన్ని హాయిగా వింటూ మన డేని గడపచ్చు. పని పాటల్లో సైతం దేవుని వాక్యం వింటా మనం పని చేసుకోవచ్చు. అది మంచిది. రాత్రి నేను అందించినటువంటి సందేశం మనల్ని మోసం చేసేటువంటి ముగ్గురు వ్యక్తులు, వాళ్ళని కనిపెట్టి మనం మసలుకోవాలి అనే పాఠాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో నేర్చుకున్నాం. మొదట మనల్ని మోసం చేసే వ్యక్తులు ఎవరు అంటే మనుషులు ఇంటోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు వివేచిస్తాడు, మోసపోడు. ప్రకృతి సంబంధి మోసపోతాడు, వాడికి వివేచన ఉండదు. కానీ ఆత్మ సంబంధి వివేచన శక్తి కలిగి ఉంటాడు. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అలాంటి పరిశుద్ధాత్మను కలిగి తన యందు బ్రతుకుతాడు గనక ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. అతను ఎవరి చేత నిన్ను వివేచింపబడ్డడు. సో మనల్ని మోసం చేసే వాళ్ళ మొట్టమొదటి వ్యక్తులు మనుషులు. ఏ విధంగా మోసం చేస్తారో రాత్రి వివరించా. రెండవది, మనల్ని మోసం చేసేది రెండో వ్యక్తి సాతాను మనల్ని మోసం చేస్తాడు. వాడి గురించి బైబిల్లో అనేక చోట్ల మోసగాడు, మోసము చేయువాడు, మోసము చేయుచు అని రాసుంది. గనుక మనల్ని మోసం చేసేటువంటి రెండో వాడు సైతాను. వాడు ఏ విషయాల్లో మోసం చేస్తాడనేది ఒక 4 సంగతులు చెప్పాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయంలో వాడు నీకు అనుమానాన్ని పుట్టిస్తాడు. నీ కోసమే నువ్వు బతికేటట్టు నిన్ను ప్రేరేపిస్తాడు. సమాజ దర్శనం, సమాజ దృష్టి నీకు లేకుండా చేస్తాడు వాడు. నీ స్వార్థానికి నువ్వు బతికేయి అని ప్రేరేపిస్తాడు. 2. మూడవది దేవుణ్ణి శోధించేటట్టు చేస్తాడు వాడు. అంటే దేవుడు నిన్ను పరీక్షించడం కాదు, నువ్వు దేవుడికి పరీక్షలు పెట్టేటట్టు వాడు నిన్ను రేపుతాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ పైనుండి దూకు, ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడని రాసుంది. ఇంతసేపు ప్రార్థన చేసావు, పైనుండి దూకినప్పుడు కాపాడకపోతే ఇంక విలువేముంది? దూకు, ఆయనే రక్షించును అని యేసునే శోధించినోడు నిన్ను నన్ను శోధించడా? దేవుడి పరీక్షలకు తలొంచేటట్టు కాదు, మనమే దేవుణ్ణి పరీక్షించేటట్టు చెయ్యమని వాడు, దేవుణ్ణి పరీక్షించమని ఇది చేస్తాడో లేదో అడుగు, చూడు, ప్రశ్నించు అని వాడు దేవుణ్ణి శోధించేటట్టు చేస్తాడు. ఇది 3వది. 4వది, లోక ఆశలు, ఆకర్షణలను చూపించి నా కాలు మొక్కు, ఇవన్నీ నీకు ఇస్తానని ప్రేరేపిస్తాడు. కాలు మొక్కడం అంటే ఏంటో తెలుసా? రాత్రి అవి కూడా చెప్పాను. లోకాన్ని, మనుషుల్ని, ఆశలని, డబ్బుని, కులాన్ని, మతాన్ని ప్రేమించి దేవుడి దగ్గరికి వచ్చి రక్షణానుభవంలోనికి వచ్చి కూడా మళ్ళీ దేవుడిని విసర్జించి వెళ్ళిపోయిన భ్రష్టుల్ని కొంతమందిని నేను చూశాను అని కొన్ని సాక్ష్యాలు చెప్పాను రాత్రి. ఈ 4 విధాలుగా వాడు మనల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ముఖ్యమైన విషయాలు ఈ 4. ఇది రాత్రి పంచుకున్నాను. 3వది, మనల్ని మోసం చేసే మరో వ్యక్తి. మొదటిది మనుషులు, రెండవది సాతాను, 3వ వ్యక్తి నువ్వే, నేనే. మనమే అంటే మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని రాయబడి ఉంది. 3వది, మనల్ని మనమే మోసం చేసుకునే ఛాన్స్ ఉంది. సరైనటువంటి క్రమంలో, క్రమశిక్షణలో, భక్తిలో లేకుండా
బాగానే ఉన్నాను అని భ్రమపడుతూ దేవునికి ఇష్టలుగా లేకుండా దేవునికి దూరస్తులైపోయినటువంటి స్థితిలో ఉండి కూడా బాగానే ఉన్నాం అనిపిస్తుంది మన హృదయం. అది ఇంకా ఏ విషయాలలో మనల్ని మోసం చేస్తుందో కొన్ని విషయాలు ఊరకు అందించి ముగించాను. కాబట్టి రాత్రి వేళ అందించిన సందేశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. దాన్ని కానీ మీరు జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటే చాలా మెళకువ నేర్చుకుంటారు. మనుషుల చేతుల్లోంచి తప్పించుకుంటారు, సైతాన్ చేతుల్లోంచి తప్పించుకుంటారు. ఆఖరికి నీ హృదయం నిన్ను మోసం చేసే స్థితి నుంచి కూడా కాపాడబడతావు. ఈ సందేశాన్ని మీరు దేవుని చిత్తమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి వేళ విన్న సందేశాన్ని మరొక్కసారి మళ్ళా చక్కగా ప్రశాంతంగా వినండి. ఇప్పుడు మరొక విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను. దేవుని వాక్యంలో నుండి విలాప వాక్యము 3వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. చూడండి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27, 28. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఈ ప్రత్యేక దినమందు మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చి మాతో మాట్లాడను ఉద్దేశించిన మీ ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డలను ఒకసారి దర్శించండి. నీ బలహీన దాసుని మరుగు చేసి నీ వాక్యమును పంపండి. నీవే నీ బిడ్డలతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్దామా? విశ్వాసంతో గట్టిగా చెప్దామా? రైట్. చదవబడిన వాక్య భాగంలో యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అని చెప్పాడు. బాగుంది. ఆ తర్వాత చేయమన్న పనే మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. కాబట్టి అబ్బాయి, కాడి మోసుకుంటా తిరగాల్సిందేరా అంటే ఆ వాక్యం కంప్లీట్ అయ్యేది. కాడి మోసుకుంటా తిరగాలి, దాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు అంటే ఆ వచనం కంప్లీట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమన్నాడు? జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వింటున్నారా? మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇంట్రెస్ట్గా ఉన్నారా లేకపోతే ఏమైనా ఇబ్బందిగా ఉందా? బాగానే ఉన్నారుగా? ఎన్నేళ్ళు? రైట్. అందరు లైన్లోనే ఉన్నారు. ఏం లేదు, ఒక మనిషి కొంచెం అట్లా పరధ్యానంగా ఉన్నా కొంచెం నాకు ఇబ్బంది. నా బాధ ఏంటంటే అందరికీ దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళిద్దో మోసపూరిత హృదయం మంచి హృదయంగా మారిద్ది, స్వస్థత పొందిద్ది హృదయం. అందుకే జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అని చెప్పి ఆ తర్వాత ఒక విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడు. ఇలా మోపాడు గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను అన్నాడు. ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. కాడి మోస్తా తిరగాలి అనాలి కదా, కానీ ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఎందుకు నా మీద దీన్ని మోపావు అనకూడదు, దాన్ని వదిలించుకునే ఆలోచన కూడా చెయ్యకూడదు. దేవుడే
నరుని మీద ఈ కాడి మోపాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దీనిలో నుండి ఒక సందేశాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనం జన్మించిన తరువాత ఎన్నో బంధాలు, అనుబంధాలు మనకు ఏర్పడ్డాయి. మనకంటూ కొంతమంది వ్యక్తులు ఏర్పడ్డారు. బాగా వినండి. తల్లిదండ్రుల రూపంలో, తోడబుట్టిన వారి రూపంలో, మధ్యలో వివాహ బంధం ద్వారా ఏర్పడినటువంటి అనుబంధం ద్వారా, అలాగే మనం కన్నా పిల్లల విషయం వచ్చి, ఇలా ఎన్నో అనుబంధాలు మనకు ఏర్పడ్డాయి. కానీ అనుబంధాలు ఎన్ని ఏర్పడినా ఏదో ఒకనాడు మనందరం ఒంటర్లం కాక తప్పదు. ఇది లోకమెరిగిన సత్యం, జగమెరిగిన సత్యం. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? ఈరోజు నీకు నాకు మనం కలిగి ఉన్న ఈ అనుబంధాలు, బాంధవ్యాలు జీవిత చరమదశ వరకు ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఒకవేళ ఆ దశకు వచ్చిన ఊపిరి పోయేనాడైనా సరే నీకు తోడు ఎవడు రాడు. నువ్వు కన్నోళ్ళు రారు, కట్టుకున్నోళ్ళు రారు, తోడబుట్టినోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు రారు. సింగిల్గానే వెళ్ళాలి. అంటే జీవితంలో ఏదో ఒకనాడు మనం ఒంటరిగా ప్రయాణం చేయక తప్పదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం. ఇది నీకు నాకే కాదు, లోకానికి కూడా తెలుసు. వాళ్ళు కూడా అంటూ ఉంటారు, వాళ్ళది శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం అంటే తెలుసా మీకు? ఎవరన్నా పోయినప్పుడు వచ్చింది వైరాగ్యం. ఎంత విరక్తి మాటలు మాట్లాడతారో ఒక్కొక్కడు. ఏం 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 తీసుకొని పోయాడ్రా వీడు, చూడు ఎంత అల్లాడాడో, నా భార్య నా భార్య నా భార్య అన్నాడు, నా పిల్లలు అన్నాడు. లెగిస్తే వాళ్ళ గురించే, వాడి వేదనంతా వాళ్ళ గురించే, వాడి తపనంతా వాళ్ళ గురించే. ఇప్పుడు ఎవరిని తీసుకొని పోయాడు? గుంటలో బూడిసి పెట్టి నాకు వచ్చేటప్పుడు మాట్లాడుకునే మాటలు. వాడిని తీసుకెళ్ళి ఆ గుంటలో వేసిన తర్వాత మళ్ళీ మట్టి కప్పిన తర్వాత రిటర్న్ అవుతాం చూడు. రిటర్న్ అయ్యేటప్పుడు ఒక నాయన ఒక్కొక్కళ్ళు వేదాంతం మేలుకుంటుంది. మేలుకొని అసలు ఎంత వైరాగ్యం అంటే, ఏందోరా ఇదంతా మాయరా నాయన, ఇదంతా మాయ. వాస్తవే, అప్పుడు మాట్లాడే మాటలు నిజమే. కాకపోతే ఆ శ్మశానంలో ఉన్నంతసేపు ఆ వైరాగ్యం ఉంటుంది. అక్కడ నుంచి పక్కకు రాగానే మళ్ళీ ఫ్లాట్ వ్యాపారం గురించి మొదలు పెడతారు. అప్పుడు దాకా ఆ గుంట్లో బూడిచిపెట్టినోడు ఎంత తపన పడ్డాడో వాడిని తిట్టారు. ఏం పొందుకున్నాడు రా వాడు, అల్లాడిపోయా. అది లేదు ఇది లేదు, నా ఇల్లు అట్టగట్టాలా, నా పిల్లలకి ఎట్ట చేయాలా, నా భార్యకి అది కొనాలా ఇది కొనాలా అని నాయన ఎంత తపన పడ్డాడు. ఇప్పుడు ఎవరు పోయారా వాడి వెంట? భార్య పోయిందా, పిల్లలు పోయారా, నా కులం అన్నాడు కులపోళ్ళు పోయారా? ఏందో లేరా జీవితం, మాయ కదంట్రా. అంతకాకేముంది బావగారు, అంతేగా బావమరిది. ఇట్లా మాట్లాడుకొని నిజంగా ఇద్దరు ఇంటికి వాంగని ఇక సన్యాసం పుచ్చుకుంటారేమో అనిపించిద్ది మాటలో. కానీ అక్కడ నుంచి దాటి యువతలకు రాగానే వ్యాపారం గురించి మాట్లాడుతుంటారు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ కాసేపు ఉంటుంది. కానీ రాత్రి చెప్పుకున్నట్టు మనం మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళం. మనం కళ్ళు ముయ్యబడ్డోళ్ళం కాదు, మనోనేత్రాలు వెలిగించబడ్డోళ్ళం మనం. మనకు తెలుసు ఎప్పటికైనా ఈ లింకులన్నీ తెంచుకొని మనం సింగిల్గా నిలబడాల్సిన రోజు ఒక రోజు వచ్చింది అని. ఇప్పటి రోజుల్లో కూడా చచ్చేనాడు ఒంటరితనం కాదు. కొంతమంది జీవితాల్లో వాళ్ళు బ్రతికున్నప్పుడే బాగున్నప్పుడే ఒంటర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మీరు ఆ వెనక ఓల్డేజ్ హోమ్ చూస్తే ముసలాళ్ళు ఉన్నారు. సరుకు అయిపోయి ఆదరించే మార్గం లేక వచ్చి దేవుని సన్నిధిని కాచుకున్న ముసలాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గతాన్ని మీరు వెళ్ళి ప్రశ్నించండి. వాళ్ళకి ఎన్ని బంధాలో, ఎన్ని అనుబంధాలో, అసలు ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని చోట్ల పనులు చేశారో, ఎంత సంపాదించి దాచిపెట్టి మూసిపెట్టి ఎటుదటు పటాపంచలు అయిపోయి చివరికి ఒంటరి పక్షుల్లాగా అయిపోయి వచ్చి దేవుడి సన్నిధిని కాసుకున్నారు.
ఈ సన్నిధి కూడా ఆశ్రయం ఇవ్వకపోతే వాళ్ళ గతి ఏమగునో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సన్నిధి కూడా అంత నీడనీయకపోతే వాళ్ళ గతి ఏమగునో, పట్టెడు అన్నం పెట్టకపోతే వాళ్ళ గతి ఏమగునో అనిపిస్తుంది. వాళ్ళు లైఫ్లో ఇప్పుడు మీరున్నట్టు, నేనున్నట్టు, మనం ఉన్నట్టు ఈ అనుబంధ బాంధవ్యాలన్నీ బాగున్నప్పుడు వాళ్ళు ఊహలో కూడా అనుకోని ఉండరు ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని. ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని వాళ్ళు ఊహలో కూడా ఊహించుంటారు. నాకు 3 పిల్లలో 4 పిల్లలో అనుకొని ఉండొచ్చు. లేకపోతే మా తమ్ముడు నన్ను ప్రేమగా చూస్తాడు, అక్క 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 అని, అసలు వాడు నన్ను ఏం ప్రేమిస్తాడో అనుకొని ఉండొచ్చు. లేకపోతే నా భర్త ప్రాణమైన వదులుతాడుగా నన్ను వదలడు, నా భర్త బంగారం అని భర్త పోయే. అప్పుడు ఇంకేం? అట్లాగా వాళ్ళు జీవితం బాగున్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు పాపం తమ్ముడు వాళ్ళు ఊహలోనైనా ఊహించి ఉండరు. కానీ ఈరోజు పరిస్థితి చూడు. ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఇప్పుడున్నట్టే భవిష్యత్తు పరిస్థితులు ఉండకపోవచ్చు, లేదా ఇంకా అద్భుతమైనటువంటి సహాయం దొరకవచ్చు, మనం చెప్పలేం. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే, అందరూ జాగ్రత్తగా వినండి. కీలకమైన విషయం ఏంటంటే, ఒకవేళ మనకి ఎన్నో అనుబంధాలు ఉన్నా, కన్నవారు ఉన్నా, కట్టుకున్న వాళ్ళు ఉన్నా, తోడబుట్టిన వాళ్ళు ఉన్నా, ఎవరున్నా, మన జీవితాన్ని అయితే ఇంకొకటి జీవించలేడుగా. ఏమైనా అర్థమైందా? మన జీవితాన్ని అయితే ఇంకొకటి జీవించలేడుగా. మన జీవితాన్ని మనమే జీవించాలి, మన బరువు మనమే మోసుకోవాలి. మనం చేసుకునే ఆలోచనలకు మంచి వచ్చినా చెడ్డొచ్చినా మనమే అనుభవించాలి. మనం చేసిన నిర్ణయాలకి వచ్చే ప్రతిఫలాలు మనమే పొందాలి. ఇంకొకటి పొందుతాడా? ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకుందాం. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పెద్దోళ్ళు చెప్పారు, అరే వద్దురా, ఒక మనిషితో ఏగటమే కష్టం, అలాంటిది నువ్వు 2 ఫుట్బాల్ ఆడుకుంటారా, వద్దురా అని చెప్పాడు. అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? 2 మీసాలు అన్నాడు. సరేరా. ఇప్పుడు అటుపోతే ఏమంతంది, ఇటుపోతే ఏమంతంది. సొమ్మంతా ఆమెకి ఇచ్చి నా దగ్గరకు వచ్చేవారా దరిద్రుడా అని. ఇటు వచ్చే ఏమదంతుంది. ఇప్పుడు పోయింది. ఇప్పుడు తన్నులు తిన్నా బన్నులు తిన్నా వాడే తినాలిగా, ఇంకొకటి జీవించలేడుగా జీవితాన్ని. సో ఈ కోణంలో చూసినా మనం ఒంటరే. అందరున్నా కూడా మన లైఫ్ని, దాని యొక్క పర్యవసానాన్ని మనమే అనుభవించాలి. ఒకవేళ మనం బుద్ధిహీనమైన పనులు చేస్తే ఆ వచ్చే శిక్షను మనమే మొయ్యాలి, ఇంకొకళ్ళు మొయ్యరు. ఆఖరికి మనకు సమీపస్తులు, మన బంధువులు కూడా ఏమంటారు తెలుసా? మన ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఏమంటారు తెలుసా? ఇదిగో నా ధర్మం నేను చెప్పా, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. నా ధర్మం నేను చెప్పా, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒంటరివే. నువ్వు చేసుకునేటువంటి నిర్ణయాల ఫలం, నువ్వు అడుగులు జారితే దాని యొక్క ఫలం ఖచ్చితంగా నువ్వే అనుభవించాలి, మాకు సంబంధం లేదని ముందే చెప్తారు. అంటే టోటల్గా ఇలాంటి మాటలు మాట్లాడి మనల్ని ఏమని చూపిస్తున్నారు వాళ్ళు? మా అందరి మధ్యలో ఉన్నా సరే నీ లైఫ్ నువ్వే మోసుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే జీవించాలి, కనుక నువ్వు ఒక సింగిల్ పర్సన్, నువ్వు ఒక ఒంటరివి అని మాట్లాడుతున్నారు. నీకు జ్వరం వచ్చింది అనుకో, మీ అమ్మ మూలిగిద్దా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, చలి జ్వరం వచ్చింది, మీ నాన్న మూలుగుతాడా? అయ్యా కాసేపు మౌనంగా పండుకోరా, నీకు బదులు నేను మూలుగుతాను అని అమ్మ అంటదా? కాసేపు మౌనంగా పండుకో అయ్యా, నేను మూలుగుతాలే, నువ్వు పండుకోయ్యా అంటదా? ఎప్పుడన్నా మూలిగిందా? మరి ఎవరు మూలుగుతారు? ఎవడికి రోగం వస్తే వాడే మూలుగుతాడు. మీ అన్న కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ. ఏమండి, ఇంక మీరు మూలగలేరులే కానీ ముసుకేసుకొని పండుకోండి, నేను మూలుగుతాను అని ఎప్పుడన్నా భార్య అందా? అంటదా? లేదు బాబు, నీ మూలుగుడు నువ్వే మూలగాలి, నీ బాధ నువ్వే మోయాలి, నువ్వు చేసిన వాటి ఫలం నువ్వే. ఇప్పుడు చెప్పు, నువ్వు సింగిల్ పర్సనా కాదా? అందుకే భక్తుడు పాడాడు,
బోల్డంత కుటుంబాన్ని పెట్టుకొని కలిగుండి కూడా ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ పాట విన్నప్పుడు ఇదేంది, కుటుంబ సభ్యులు చాలామంది ఉంటే ఎవ్వరు లేరు అనే మాట అనేసాడు. అంత మాట అనేసాడు. ఎవ్వరు లేరేంది, చాలామంది ఉన్నారు కంటే కాదు కాదు. ఎంతమంది ఉన్నా, ఎంత ప్రేమించేవారు ఉన్నా, మనకు తలకాయ నొప్పి వస్తే వాళ్ళు జెండు బాంబు పూసుకోలేరు. స్తోత్రం. ఏమంటారు? ఇప్పుడు మా హేమంత్కు తలకాయ నొప్పి వచ్చింది అనుకో, అబ్బాయి నువ్వేం బాధపడవాకరా, నేను జెండు బాంబు పూసుకున్నాలంటే సరే డాడీ అంటాడా, సరే నాన్న అంటాడా? నీకేం మెంట్ల, నా తలకాయ నొప్పి వస్తే నువ్వు పూసుకునేది పిచ్చి మొహండా అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెబుతాను, ఒరే హేమంత్ మనం ఎవరికోళ్ళం సింగిలేరా, ఒరే పావనుడా ఎవరికోళ్ళం సింగిలేరా, ఒరే అజయుడా ఒరే అశోకుడా అని చెబుతుంటాను నేను. ఎవడి బరువు వాడే మోసుకోవాలరా, ఎవడి లెక్క వాడే చెప్పాలి. ఆఖరికి క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు కూడా ఏమరా హేమంత్ రాజా అన్నాడు అనుకో యేసయ్య, మా నాన్న వస్తాడు ప్రభా, మా నాన్న వస్తాడు అంటే నీకు లేదు, నాన్నకే దిక్కులేదు. స్తోత్రం. ఇప్పుడు నన్ను ఏమిరా శాలేం రాజా అన్నాడు అనుకో, ప్రభా మావాడు వస్తాడు ప్రభా, మా అబ్బాయి వస్తాడు, కొంచెం ఆగు ప్రభా నా పక్షాన, ఏం నో ఛాన్స్. అవునా? ఎవరన్నా వస్తారా? ఎవరన్నా వస్తే ఒప్పుకుంటాడా? మీ నాన్న సంగతి నేను మీ నాన్న వచ్చినప్పుడు చెబుతాను రా, ముందు నీ సంగతి చెప్పంటాడు. ఎవడి లెక్క వాడే చెప్పుకోవాలి, ఎవడి జీవితం వాడే జీవించాలి, ఎవడి బరువు వాడే మోసుకోవాలి అనే పదాలు వాస్తవమైనప్పుడు ఎవరికి వాళ్ళే ఎంతమంది ఉన్నా ఒంటరులు అన్న సత్యం ఎందుకు మర్చిపోతారు మనుషులు? కాబట్టి అనేక మంది మన చుట్టూ ఉన్నా మన ఒంటర్లమే, ఆఖరికి పోయేటప్పుడు కూడా ఒంటర్లమే, జీవితంలో నిర్ణయాలు తీసుకొని దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు సైతం ఒంటర్లమే, ఆఖరికి క్రీస్తు న్యాయపీఠం ముందు రేపు తీర్పులో నిలబడినప్పుడు సైతం ఒంటరిగానే నిలబడాలి. ఈ ఒంటరితనం అనేది ఇంత పక్కాగా కనపడుతున్నప్పుడు మరి మనం ముందుగానే ఒక తోడుని, శాశ్వతమైన తోడుని ఏర్పరచుకోవాలి కదండి. ఏర్పరచుకోవాలా లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పి ఆయన ఉన్నాడు చూడు, ఈయన మాత్రం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిద్దట. ఇప్పుడు మావాడికి తలకాయ నొప్పి వస్తే నేను జెండు బాం రాసుకుంటే తగ్గదు కదా, అసంభవం కదా. కానీ బైబిల్లో ఏం రాస్తుందో తెలుసా? యెషయా గ్రంథం 53లో ఒక ఆయన గురించి చెప్పాడు. విచిత్రం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదట. అంటే మనకు వచ్చినటువంటి బలహీనతలకు స్వస్థత కలగటం కోసం ఆయన దెబ్బలు తిన్నాడని రాసుంది. నాకేం తెలుసు, యెషయా గ్రంథంలో రాసుంది. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
ఇది వాక్యం. ఎవరైనా మనకు రోగం వస్తే ఆయన దెబ్బలు తింటమేంది? మనకు సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ప్రతిఫలాన్ని అనుభవించడం ఏమిటి? మన పాప శిక్ష ఆయన మీద పట్టడం ఏమిటి? ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉంటే ఏం చేస్తామండి? తర్వాత సింగిల్గా ఉన్నాం, మౌనంగా ఉన్నాం, అప్పుడు ఏం జరిగిద్ది? మనసు ఆలోచించటం మొదలుపెట్టిద్ది. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మీద కాడి మోపబడినప్పుడు అది మోపినవాడు దేవుడని ఎరిగి నువ్వు ఒంటరిగా మౌనంగా ఉండు. అప్పుడు నీకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనల్లో నువ్వు ఆయన్ని వెతుకు. ఎవరిని వెతుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుణ్ణే వెతుకు. ఎందుకంటే నీ ఉనికికి కారణం ఆయన. నువ్వు అనేదానివి, నువ్వు అనేవాడివి, నేను అనేవాడిని ఈ సృష్టిలోనికి రావడానికి కారణం ఆయన. మన మనుగడకు కారణం ఆయన. మనం బతికి బట్టగట్టి తిరుగుతున్నామంటే కారణం ఆయన. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఎగశ్వాస దిగశ్వాస అంటారే, అవి పీలుస్తూ వదులుతున్నాం అంటే దయ ఆయనది. రేపు చచ్చి నిలబడాల్సింది ఆయన ముందు. ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ ఒకనాడు తెంచుకు వెళ్ళిపోవాలి, కానీ ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ తెగని అనుబంధం. పుట్టక ముందు ఆయనతో ఉన్నాం, పుట్టిన తర్వాత ఆయనలోనే ఉన్నాం, చచ్చిన తర్వాత కూడా ఆయన ముందుకు పోయి నిలబడతాం. కనుక ఆయనతో బంధం శాశ్వతమైన అనుబంధం. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ లోకంలో ఇన్ని బంధాలు బాంధవ్యాల మధ్యలో ఈ మాయలో పడి అసలోని నిర్లక్ష్యం చేస్తున్నాం. అది ఇక్కడ ప్రాబ్లం. అసలోని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ బంధాలు అనుబంధాల మాయలో పడి అవే కీలకం, అవే శాశ్వతం, అవే ప్రాముఖ్యం, వాటితోనే జీవితం అన్నట్టు అలాగ అయిపోయాం. నువ్వు అలా ఉంటే దేవుడు నిన్ను కలుసుకోలేడు. అలా ఉంటే దేవుడు కలుసుకోలేడు. వాస్తవాలను గుర్తెరిగి నువ్వు ఒంటరివి కావాలట. వాస్తవాలను గుర్తెరిగి, నిజాలను గుర్తెరిగి. ఇప్పుడు నేను చెప్పానే, ఎవడి జీవితం వాడే జీవించాలి, ఎవరి బరువు వాడే మోసుకోవాలని బరువు. ఆ వాస్తవాలు ఎరిగి ఎప్పటికైనా ఈ లోకంలో మనం ఏర్పరచుకున్న లింకులన్నీ ఫటాఫట్ ఫటాఫట్ తెగిపోతాయని ఎరిగిన వారమై, మనం ఒంటర్లము అన్న స్పర్శను ఎరిగిన వారమై మనం దేవునికి అందుబాటులోకి వస్తే అప్పుడు ఆయన వచ్చి మనల్ని కలుసుకుంటాడట. ఈ స్పృహ ఎంతమందికి అయితే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారు. ఈ స్పృహ ఎంతమందికి అయితే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు. దేవునితోనే నడుస్తున్నారు, దేవునితోనే బతుకుతున్నారు. ఆ స్థితిలో ఉంటేనేనట దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఆశీర్వదించేది. నాకేం తెలుసు? యెషయా గ్రంథం 51:2 చెప్పాడు. చూడు, యెషయా గ్రంథం 51:1 నుంచి చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? యెషయా గ్రంథము 51వ అధ్యాయము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచునుండు వారలారా, మరి అది కదా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గొంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అర్థం ఏమొచ్చిందంటే, అబ్రహాముకు పిల్లలు లేరు, ఒంటరిగా ఉన్నాడు. అతను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను, ఒకడిని అనేక మంది అయ్యేటట్టు చేశాను అన్నాడు. ఇక్కడ 2 విధములైన ఒంటరితనాలని మనం గుర్తించాలి.
పిల్లలు లేకుండా ఉన్న ఒంటరితనం ఒకటి ఉంది. దాంతోపాటు వాస్తవాలను ఎరిగి తన్ను తాను ఒంటరిగా చేసుకొని దేవునికి కనెక్ట్ చేసుకున్న అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక ఒంటరితనం కూడా అక్కడ ప్రస్ఫుటంగా బయటపడుతుంది. మనం పాట పాడతాం, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామున్ ఆశీర్వదించితివే, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామున్ ఆశీర్వదించితివే, అబ్రాహాముగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. దేవునికి ఎక్కడున్నప్పుడు పిలిచాడట? అబ్రహాముని పిలిచినప్పుడు, లేచి నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నేను నీకు చూపించే దేశమునకు. అబ్రహాంతో ఎలా మాట్లాడాడండి? ఫ్యామిలీని కలిగి ఉన్నాడు, బంధువర్గాన్ని కలిగి ఉన్నాడు, సహోదరుల సంతతి సహోదరులు బోల్డంత చట్టసాగరం ఉంది అబ్రహాం చుట్టూ. కానీ ఇంతమంది ఉన్న అబ్రహాము ఆ లింకులన్నిటికీ ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాడు. వాళ్ళతో కలిసి వాళ్ళు నడిచినట్టు నడవటం, వీళ్ళతో కలిసి వీళ్ళు నడిచినట్టు నడవటం, భార్యతో కలిసి ఆమె చెప్పినవి చేయటం, తండ్రితో కలిసి ఆయన చెప్పినవి చేయటం లేదు. ఆ తంతంతా 75 ఏళ్ల వయసు వచ్చిన దాకా నడిచింది. ఆ తర్వాత తను వివేచించాడు. ఈ అనుబంధాలు, ఈ బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఒకనాడు తెంచుకోవాల్సిందే కదా, అందరినీ మరణ వేళ్తుంది కదా. అసలు సృష్టికర్త ఎవరు అన్న ప్రశ్న వేసుకున్నాడు. అసలు నన్ను చేసినోడు ఎవరు? మా నాన్న అయితే కాదు, నన్ను నిర్మించిన నిర్మాత ఎవరో ఉన్నారు, ఆయన మా నాన్న కడుపులో నన్ను వేశాడు, మనుగడ ఆయన వల్లనే సాగుతుంది, రేపు చచ్చిపోయి నిలబడాల్సింది ఆయన ముందే, ఆయన ఎవరు అని ఆ దశలో వెతికాడు. ఆయనను వెతుకుట కోసం ఒంటరి అయిపోయాడు. నోవహు అంతే, మోషే అంతే. కావాలంటే మీరు బైబిల్ చూసుకోవచ్చు. నోవహుకు పెద్ద ఫ్యామిలీ ఉంది, 3 కొడుకులు, కోడళ్ళు, భార్య. నోవా గాక 7 ఉన్నారు నోవా చుట్టూ. కానీ నోవా సింగిల్ పర్సన్గా ఒంటరిగా వెళ్ళి దేవుణ్ణి కలుసుకున్నాడు. అబ్రహాము ఒంటరి అయి ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడని రాశాడు ఇక్కడ. అంటే అబ్రహాముకి ఎవరూ లేరు, అబ్రహాం ఒంటరి. ఎందుకు లేరండి? భార్య ఉంది, తండ్రి ఉన్నాడు, సహోదరుడు కొడుకైన లోతు ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ అంతమంది ఉన్నా అబ్రహాము వాళ్ళందరితో లింకు శాశ్వతం కాదని తెలుసుకున్నాడు. తెలుసుకొని దేవుణ్ణి వెతికాడు. ఆయన నాకు శాశ్వతం, ఆయన నాకు ప్రాముఖ్యం, ఆయనే నా ఉనికికి ఆధారం అని దేవుణ్ణి వెతికితే అబ్రహామును వచ్చి కలుసుకున్నాడు దేవుడు. ఈ విధంగా మనం ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని సాధన చేయకపోతే దేవుణ్ణి కలుసుకోలేం ప్రియులారా, దేవునితో నడవలేం. దేవునితో నడవాలి అంటే ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని మనం సాధన చేయాలి. నువ్వు 100 మంది జనాభాలో ఉండుగాక, నీ చుట్టూ నిన్ను ప్రేమించే వ్యక్తులు 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది ఉండనిగాక. ఇప్పుడు మీరందరూ నన్ను ప్రేమిస్తారా లేదా? నిజం చెప్పండి, ప్రేమిస్తారా? ఎంతమంది ప్రేమిస్తారు? ఏడిచావులే అన్నోళ్ళు చేయత్తవాకండి. భలేవాడు అన్నయ్య, నిన్ను చాలా అభిమానిస్తాం, ప్రేమిస్తాం అన్నయ్య. మాకు యేసయ్య గురించి చెబుతున్నావు నువ్వు, నిన్నుగాక ఎవరిని ప్రేమిస్తావు అన్నయ్య? ఫస్ట్ దేవుడు, తర్వాత నువ్వే.
అంతేనా? కొంతమంది చేతులు ఎత్తలా, ఊరే ఎత్తారా? సరే సరే, దేవునికి స్తోత్రం, సంతోషం. మీరందరూ నన్ను ప్రేమిస్తారు, ఇంతమంది ప్రేమ, ఇంకా నాకేం కావాలి? కాకపోతే కూటమైనా ఒక్కళ్ళు కూడా ఉండరు, అది వచ్చిన గొడవ. ప్రేమిస్తున్నారా అంటే మొత్తం చేతులు ఎత్తారు, కూటమి అయిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా కనపడరు. కనపడితే ఒకవేళ ప్రార్థనా సహాయం పొందిపోవటానికే తప్ప విడిగా మొత్తం కనపడరు. ఏమండి, ఇంతమందిగా కలిసి వచ్చి వెళ్ళేటప్పుడు నన్ను ఒక్కడిని ఒంటరిగా చేసి వెళ్తుంటారు. మీరు ఏ వారం అని అనుకున్నారా? పాపం మన అన్నను ఒక్కడనే ఒంటరిని చేసి వెళ్తున్నామని అనుకోరు. ఎందుకంటే ఆయన ఒంటరి ఎందుకు అవుతాడు? అబ్బో పెద్ద కుటుంబమే ఉంది ఆయనకేం రోగం, బ్రహ్మాండంగా ఉంటాడు అనుకుంటా పోతాడు. స్తోత్రం. నిజమే, మీరెంతో వాళ్ళు అంతే. ఈ సంగతి నాకు తెలుసు. అప్పుడప్పుడు దేవుడు కూడా హెచ్చరిస్తుంటాడు. ఎవరితోనైనా కొంచెం క్లోజ్ రిలేషన్ ఏర్పడుతుంది అనుకో, రే ఎంత డెప్త్లోకి పోతున్నట్టున్నావు, పళ్ళు రాలుతాయి జాగ్రత్త అని చెప్పి ముందే హెచ్చరిక చేస్తుంటాడు. ఈ సహోదరుడు నా మనసు నెరిగిన వాడు అని చెప్పి లోతులోకి వెళ్తున్నాను అనుకో, హెచ్చరిక చేస్తాడు. ఏయ్ నువ్వు ఒంటరివి, ఎవరితోనూ నేను ఏ తమ్ముడితో, చెల్లితో, అన్నతో, అక్కతో, అందరితో ఉంటా, అందరితో మాట్లాడతా. కానీ దేవుడు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ఎవరితో కూడా లోతుగా పెన వేసుకోవద్దు. నువ్వు పెన వేసుకుంటే ఒక్క నాతోనే. అట్లా కాకుండా మరి ఎవరితోనైనా నువ్వు పెన వేసుకుంటే ఒకనాడు విలవిలలాడతావు. నన్ను కాక మరి ఎవరిని నువ్వు పెన వేసుకున్నా ఒకనాడు విలవిలలాడతావురా పిచ్చోడా, గిలగిల దండుకు సత్తావు. వద్దు నా మాటిను. ఇవన్నీ ఈ కథ కల్పించినోడిని నేను. దేని పట్టి ఎంతవరకు నాకు తెలుసు. నా మాట వినరా, కథను చెప్పినట్టు వినరా, కాస్త నాకు వెళ్ళి చూడరా. ఈ బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, ఆత్మీయతలు బలమైన పట్టుబట్టి ఆయనకు దూరంగా లాగుతాయి, ఆయనకి దూరంగా లాగుతాయి. వాటిని బలవంతంగా వదిలించుకొని ఆయనకు సమీపంగా వెళ్ళి హత్తుకోవాలి. ఇది మన పోరాటం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నిజంగా అర్థమవుతుందా? అబ్బా ధన్యుణ్ణి, ఇంతమంది చేతులు ఎత్తారంటే. ఏమండి, కుదరదు. ఇప్పుడు అయిపోయింది టైం, వాక్యం అయిపోయిందా కూర్చోవాల్సింది. ఎక్కడొచ్చాగాం? అదే నువ్వు చెప్పిన కాడికి వచ్చి ఆగాం. ఇవన్నీ కలిసి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా లాక్కొని పోవటానికి ట్రై చేస్తాయి. మనమేమో వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఏ పూట కాపట బలవంతంగా వదిలించుకొని ఆయనకి సమీపంగా వెళ్ళాల్సి ఉంది. ఈ మాదిరి మనకి యేసయ్య చూపించాడు. బైబిల్లో యేసు ప్రభు గురించిన ఒక మాట ఉంటుంది. ఆయన వారిని బలవంతముగా పంపివేసి అనుంది. ఎరుగుదరా మాట? ఆయన వారిని బలవంతంగా పంపివేసి ప్రార్థించుటకు ఏకాంతముగా పోయెను. ఎక్కడికి పోయాడో తెలుసా? తన చుట్టూ ఉన్న శిష్యులను బలవంతంగా వదిలించుకొని మీరు పోండి అని మనుషుల్ని వెళ్ళగొట్టి, శిష్యుల్ని వెళ్ళగొట్టి నేను నా తండ్రి అనుకుంటూ పోయాడు. హల్లెలూయా. యేసయ్య దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి, ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణాపీఠము చేరరే
మంచి చేయాలి ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. శభాష్ శభాష్. సమాజానికి మంచి చేయాలి ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. నిజమేనా? కుటుంబానికి మంచి చేయాలని ఉంది, సమాజానికి మంచి చేయాలని ఉంది. ఉందా మీకు నిజంగా? అట్టయితే మీకు ఒకటే సూత్రం. కుటుంబానికి మంచి చేయాలన్నా, సమాజానికి మంచి చేయాలన్నా ఈ రెండిట్లో నుంచి ముందు వేరై ఆయనతో ఒంటరిగా గడపాలి. ఆయనతో ఒంటరితనమును సాధన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా కీలకమైన విషయం. నాకు నేర్పాడు దేవుడు. ఆ సమాజాన్ని నువ్వు రక్షణలోకి నడిపించాలి, వాళ్ళని కదిలించాలంటే నువ్వు నాతో ఏకం కావాలి, నాతో కలవాలి, నువ్వు నాతో ఏకాంతంగా ఒంటరిగా నువ్వు సహవాసం చేయాలి. నా ప్రియ కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడికే తప్పలేదు అది, నీకెట్లా తప్పిద్ది? యేసు ప్రభు అంతటి వాడికే సమాజానికి దీవెనకరంగా మేలు చేయాలంటే ఒలీవల కొండ ఎక్కాల్సి వచ్చింది. సమాజానికి దీవెనకరమైనటువంటి కార్యాలు జరగాలి అంటే ఆయన అరణ్యపు అనుభవాన్ని సాధన చేయాల్సి వచ్చింది. యేసు ప్రభుకే తప్పనప్పుడు సమాజానికి దీవెనకరంగా, కుటుంబాలకు దీవెనకరంగా నువ్వు మారాలంటే నీకు సహా ఆ అనుభవం అవసరం. అంతములేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతములేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్యవాసమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసు, ఆగో ఆగో, ఏమన్నాడు? సాగిపోతున్న నా భార్యతోనే అన్నాడా? సాగిపోతున్న నా భర్తతో అన్నాడు. సాగిపోతున్న నా కొడుకుతో అనలేదా? సాగిపోతున్న మా నాన్నతో అన్నాడా? మా చెల్లితో, మా అక్కతో, నా ఫ్రెండుతో అనలేదా? ఏమన్నాడు? సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేము. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే. సాగిపోతున్న నా యేసుతో, సాగిపోతున్న నా యేసుతో. లోకానికి సిలువ వేయబడితిని, లోకానికి పరదేశీ నా పేరే పరదేశీ, నా
ఏమంటారు? ఎవరితో సాగిపోతున్నాను అన్నాడు? ఇంకెవరితోనన్నా చెప్పాడా? అరణ్యవాసమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. అరణ్యవాసం అన్నది మర్చిపోవద్దు. అది యేసు చేశాడు, అపోస్తలులు చేశారు, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులు చేశారు, మనకు సహా తప్పనిదది. యేసు ప్రభు భౌతికంగా అడవికి పోయి అక్కడ గడిపాడు, జనాల్లో ఉండి కూడా అరణ్యపు అనుభవంలోనే ఉన్నాడు ఆయన. జనాల్లో ఉండి కూడా ఏది ఆయన ఆకర్షించలేకపోయింది, ఏది ఆకర్షించలేదు. ఆఖరికి బంధు ప్రీతి, స్నేహితుల ప్రీతి, మొహమాటం కూడా పట్టించుకోవాలా. పేతురు బాగా ప్రవర్తించినప్పుడు శభాష్ సీమోను బరియోనా నువ్వు ధన్యుడు అని మెచ్చుకున్నాడు. ఆ సిలువు నీకు దూరం అగును కాకంటే సైతాన్ వెనక్కబో అన్నాడు. చిచి పాప ఇట్టంటే ఏమన్నా అనుకుంటాడేమో అనుకోలే యేసయ్య. సాతానా నా వెనక్కిపో అంటే పాప సీమోను పేతురు ఫీల్ అయిపోతాడు అనుకోలా. అంటే ఏ విధమైన రిలేషన్కి కూడా లింక్ అవ్వాల. మళ్ళీ అందరితోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. అది యేసుప్రభు అంటే. అదన్నీ మనం సాధన చేయాల్సిందే. జయించాడు వాటిని. ఊళ్ళో ఉన్న ఒంటరిగానే ఉన్నాడు, అడవిలో కూడా శిష్యుల్ని పంపేసి ఏకాంతంగా పోయాడు. ఈరోజు మనం సమాజానికి, కుటుంబాలకి, మన కుటుంబానికి దీవెనకరంగా ఉండాలంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ వినండి, ముందు వాటి నుంచి మనం వేరైన జీవితాన్ని జీవించాలి. ఒంటరి అయి అతడు మౌనముగా ఉండాలి. నిరీక్షణ కలుగునేమో అని బూడిదలో మూతి పెట్టుకొనవలెనో. ఇది చాలా కీలకం. నాకు దేవుడు చెప్పినటువంటి విషయం ఇది. అలా చెయ్యకుండా, నువ్వు అలా నాతో సహజీవనం ఏర్పరచుకోకుండా నువ్వు సమాజాన్ని ప్రభావితం చేయలేవు నా కుమారుడా, నీ ఇష్టం అన్నాడు. సమాజానికి దీవెనకరంగా ఉండాలి, ఈ బతుకు అందుకే అంకితం కావాలని అడిగావుగా, రా నా దగ్గరకు రా, నువ్వు ఒక్కడవేగా, నిన్ను అనేక జనమగునట్లు నేను చేస్తానన్నాడు ఆయన. ఇప్పుడు నెరవేర్చాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగులోయని, ఎన్నికలేని వాడు బలమైన జనము అగులోయని. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగులోయని, ఎన్నికలేని వాడు బలమైన జనము అగులోయని. వాగ్దానములను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. ఆరాధనా 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 ఆరాధనా. జ్యోతిర్మయుడ ప్రేమ స్వరూపుడ సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడా మహాగణుడా సత్యవంతుడా నా యేసయ్యా. దేవునికి మహిమ. ఎంతమంది క్లియర్గా అర్థమైంది? ఇప్పుడు కుటుంబానికి, సమాజానికి, అందరికీ దీవెనకరంగా మారాలంటే మనం ఏం కావాలి? ఏం కావాలా? ఏదోడు కావాలా? ఒంటరిలం కావాలండి. దేవుడితో సహజీవనాన్ని ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే అలా దేవునితో ఐక్యమవుతారో సూర్యుని వలె ప్రకాశిస్తారు, స్త్రీ అయినా పురుషుడైనా.
సూర్యుని వలె ప్రకాశిస్తారు, సూర్యుని వలె ప్రకాశిస్తారు, సూర్యుని వలె. దాన్ని సాధన చేయండి. ఈవేళ ఈ ఒక్క ముక్క గుర్తుపెట్టుకోండి. నా పిల్లలు కూడా ఈవేళ వేదిక మీద ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. ఇంకొకటి ఎడిపోయాడు, లైవ్ రూమ్లో ఉన్నాడా? రైట్. వాళ్ళకు కూడా చెబుతున్నాను, మా నాన్న ఉన్నాళ్ళే అని వాళ్ళు అనుకుంటే మూతి పగులుద్ది. ఎవడికెవడు ఏమి కాదు, ఎవడికోడు సింగిల్గా కలుసుకోవాల్సిందే మహారాజుని. అందులో ఇక నా పిల్లలు, నేను, మీరు అన్న భేదం లేదు. మీరు కూడా నా పిల్లలే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలే. మీరు ముసలోళ్ళు అయినా సరే, వయసులో ముసలోళ్ళు అయినా సరే, మరి మీకు మీద చేతుల నుంచి బాప్తిస్మం ఇచ్చాగా, క్రీస్తు యేసు సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ముసలమ్మ వచ్చి కూడా అన్నవు అంటది. అంటే అన్న అంటే అమ్మ, నాన్న. అమ్మలో సగం ఆ, నాన్నలో సగం నా. అన్న అంటే అమ్మ, నాన్న. అన్నవు, అనియా. అసలు నాకు ఎంత సంతోషం కలిగిద్దో. ఎంత పని చేసావు వేసాయో నన్ను, నీకు స్తోత్రం. ఒక అద్భుతమైన స్తోత్రం నా తమ్ముడా, నా చెల్లి. సూర్యుని యొక్క ప్రకాశం నీలో కలగాలి అంటే నీతి సూర్యునితో సహజీవనం తప్పనిసరి. ఇంకొక మాట కూడా చెప్తా ఈ దశలో, ఒక్కటే మాట, ఒక్క దెబ్బతో అయిపోయింది. ఎంత పొడుగుంటుందో చెప్పలేను ఆ మాట, అయితే ఒక్కటే మాట. మనం ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకొని ఆ ఏకాంత అనుభవం, ఆయనతో ఆ ఒంటరితనాన్ని, సహజీవనాన్ని ఏర్పరచుకోవాలి. నువ్వు 1000 మంది మధ్యలో ఉన్నా సరే, నువ్వు నీ కుటుంబం మధ్యలో ఉన్నా సరే, పిల్ల పాపల మధ్యలో ఉన్నా సరే, నేను నా యేసు. అమ్మా మరి నేను అంటాడు కొడుకు, ఏడిచోలే వెదవాయ్. పెళ్ళం వచ్చిన దాకే రా అమ్మా నేను అంటావు, పెళ్ళం వచ్చిన తర్వాత అమ్మా నేను వెళ్తున్నా అంటావురా నువ్వు. నాకెందుక? నీ బాధ్యత నెరవేరుస్తా కన్నాను కాబట్టి, నీ బాధ్యత నెరవేరుస్తాను కుమారి కన్నాను కాబట్టి, నీకు అనుబంధం జోడించారు కాబట్టి మీ బాధ్యతలు, కర్తవ్యాలు నెరవేరుస్తాను. కానీ నేను నా యేసుకు చెందినవాణ్ణి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? క్లియర్గా అర్థమైంది ఇంతవరకు? రైట్, థ్యాంక్ యూ, వందనాలు. ఇలా తయారు కాండి మీరు. అబ్రహాముని కానీ అనేక జనమగినట్లు చేసిన దేవుడు మిమ్మల్ని అలాగున ఆశీర్వదించకపోతే అప్పుడు అడగండి. అలా రావాలి, దేవునికి కనెక్టింగ్లోకి రావాలి, అప్పుడు ఉంటుంది శోభరం. రెండవది, వ్యక్తిగతంగా మనం ఒంటరిలో, జనాంగంగా కూడా మనమందరం ఒక జనము కావాలి, ఒంటరి జనం కావాలి. ఇది కీలకమైన రెండవ మాట. ఈ రెండు మాటలు. ఆ జనము ఒంటిగా నివసించును, అది జనములలో లెక్కింపబడదన్నాడు సంఖ్యాకాండములో. మిస్టర్ బిలాం కాదు, బిలామును వాడుకొని పరిశుద్ధాత్మ మాట్లాడాడు. సంఖ్యాకాండం ఆ జనము ఒంటిగా నివసించును, అది జనములలో లెక్కింపబడదు. బల్లే మాట అది, చూపిస్తాను. చూడండి, 23వ అధ్యాయం 9వ వచనం చదువు. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఇప్పుడు కీలకమైన మాట ఇంకొకటి అందించి ముగిస్తా. ఇది ఈరోజు మెసేజ్కి టర్నింగ్ పాయింట్. వినండి, ఈరోజు మనమందరం ఇందాక ప్రభు బలలో చేసాం. శరీరం ఒక్కటే, రక్తం ఒక్కనిదే. ఆ ఒక్క శరీరంలోనికి, ఆ ఒక్క రక్తంలోనికి మనందరం పాలివారం అయ్యాం. క్రీస్తు యేసు శరీరమును బట్టి, రక్తమును బట్టి ఇప్పుడు మనమందరం కూడా
రక్త సంబంధికులమయ్యాం. ఎవరి రక్తాన్ని బట్టి? యేసు రక్తాన్ని బట్టి మనమందరం ఇప్పుడు ఒక్కటే కుటుంబం అయిపోయాం. ఎంత పెద్ద కుటుంబం ఇది! కానీ ఈరోజు ఎవరి పైత్యాలు వాళ్ళకు ఉన్నాయి, ఈరోజు ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఎవరికి ఏం అడ్డు లేదు, ఎవరి స్వేచ్ఛకి ఏం విఘాతం లేదు. కానీ భవిష్యత్తు రాబోతుంది. భవిష్యత్తులో కూడా మనం ఎవరి ఇష్టాలకు వాళ్ళ ఇష్టాలకు, ఎవరి అభిప్రాయాలకు దోచినట్టు వాళ్ళ అభిప్రాయాలకు వెళ్ళిపోతే రాబోతున్న రోజుల్లో ఎదురయ్యబోతున్న భయంకరమైన పరిస్థితులకు మనం ఖచ్చితంగా దాసోహం అవ్వాల్సి వచ్చింది. రాబోతున్నటువంటి విపత్కర పరిస్థితులను మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈరోజు నేను చెప్పింది అర్థం కాకపోయినా ఆనాడు పరిగెత్తుకుంటూ వస్తారు ఒక్కొక్కళ్ళు. ఏమన్నా తెలుసా? అన్నో ఇదేందన్నా అందరూ కలిసి మనల్ని ద్వేషిస్తున్నారు, అన్నో ఇదేందన్నా అందరూ కలిసి మన మీద పడ్డారు, ఇప్పటికి సగం పడ్డారు మన మీద. ఇక భవిష్యత్తులో ఇదేందన్నా ప్రతి ఒక్కడు వచ్చి క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలి, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని తరవాలి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని తన్నాలి, కొట్టాలి, తిట్టాలి, దేశ బహిష్కరణ చేయాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏందన్నా? అప్పుడైనా అర్థమైద్ది. నేను చెప్పనా, అలాంటి రోజులు రప్పిస్తాడు దేవుడు. ఎందుకంటే మనకు మామూలుగా దిగదు కానిషా, మనకు ఎక్కిన పైత్యం దించాలంటే అలాంటి రోజులు రావాలి. అప్పుడు అనిగిద్ది ఒక్కొక్కళ్ళకి తిక్క. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? మనిషి ఒక్కడే అన్నది ఎంత నిజమో ఆ జనము కూడా ఒక్కటే, ఆ జనము కూడా ఒక్కటే. వాళ్ళు ఏనాడైతే నీట మునిగి బాప్తిస్మం పొంది యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులలో చేర్చబడ్డారో ఇక వాళ్ళు కులాన్ని, మతాన్ని, అభిమానాల్ని దేన్ని పట్టించుకోరు. వాళ్ళంతా ఒక కుటుంబము, ఒక జనం అన్నట్టు ఉంటారు అనే సాక్ష్యం సంపాదించాలి తమ్ముడా, చెల్లి. ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఏం రాయబడిందో తెలుసా? ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఏం రాయబడిందో తెలుసా? వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళ జనమంతా కలిసి ఒక్కటే జనంగా ఉంటారు. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఒక చిన్న దేశం ఇజ్రాయిల్, కానీ దాని దెబ్బ చెబితే ప్రతి ఒక్కడికి హడలే. ఎందుకో తెలుసా? ఆడోళ్ళు మగోళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమై ఉంటారండి, సన్నద్ధులై ఉంటారు. ఆడోళ్లతో సహా పిల్లలతో సహా ట్రైనింగ్ అయి ఉంటారు. ఏం లేదు, ఏదన్నా ఎవడైనా అటాక్ చేశాడనుకో సైరన్ మోగుద్ది, ఇక అంతే. ఎక్కడోడక్కడ వెళ్ళి బంకర్లో దాక్కుంటారు, పోయి భూగర్భంలో ఉంటాయి నేలమాళిగలు అంటారు, ఆ బంకర్లోకి వెళ్ళిపోతారు. ఎంత యూనిటీగా ఉంటారో, ఒక్కటే జనం. ఆ జనము జనములలో లెక్కింపబడదో, ఆ జనము ఒంటిగా నివసించును. ఈరోజు క్రైస్తవ సంఘం అంతా కూడా ఒక్కటే జనాంగంగా మారాలి, ఒక్క తాటిపైకి రావాలి. సిద్ధాంతాల పేరుతో, డినామినేషన్ల పేరుతో, రకరకాల పేర్లతో విభేదించుకొని ఒకరినొకడు ద్వేషించుకొని విడిపోయినటువంటి సంఘము ఈరోజు ఏకమై సంఘటితం కావాలి. ఎప్పుడైతే సంఘం అంతా ఒక్కటవుతుందో అది రాజ్యాలను, రాజులను కూడా శాసించగలిగేది అవుతుంది. కొడితే గట్టిగా, లేదా సర్దుకో. అర్థమైందా నేను చెప్పింది? ఎక్కడో ఏదో ఏకం కావటం కాదు, ముందు తండ్రి సన్నిధి మొత్తం ఏకం కావాలి. తండ్రి సన్నిధి మొత్తం ఒక్కటే మాట రా అన్నట్టుగా తయారైతే ఇక మామూలుగా ఉండదు. ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలంపులు రా అన్నట్టు ఉండకూడదు. ఏది 2 చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి, చేతులు కదిలించండి, ఓపండి, అట్లా ఓపండి, కదిలించండి అని నేను ఒక మాట చెప్పంగానే మీరు ఎలాగో చేతులు ఎత్తి కదిలించారో అలాగ వాళ్ళదంతా ఒక్కటే మాట, ఒక్కటే బాట, ఒక్కటే దేవుడు, ఒక్కటే గ్రంథం, ఒక్కటే సత్యం, ఒకటే సిద్ధాంతం, ఒకటే ఆత్మ. వారంతా ఒక్కటే జనం. అది దైవజనం, అది దైవజనం. వాళ్ళ జోలికి పోకూడదురా మనం.
అని అవతల వాడు అనుకోవాలంటే ఇది మొత్తం ఏకం కావాలి. ఇప్పుడు ఇది మొత్తం సంఘటితం కావాలి. మామూలుగా కాలేదనుకో, మర్యాదగా కాలేదనుకో, సంఘటితం అయ్యేటట్టు దేవుడే చేస్తాడు. దానికి కావాల్సిన పరిస్థితులు దేవుడే రప్పిస్తాడు. ఇప్పుడు మామూలుగా కలిసిమెలిసి ఉండని వాళ్ళని నలుగురికేసి తన్నే రోజు వచ్చిందనుకో, అప్పుడు పోయి పిలుచుకుంటాడు. బ్రదర్ దా, మనం అబ్బాయి దా, తమ్ముడు దా, అన్నదా అనుకో పిలుచుకుంటారు. ఎందుకు వస్తున్నారు తంతానికి? ఆ రోజులు కావాలా? లేకపోతే దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మను బట్టి ఒక్కటవుదామా? ఒకటే జనం, ఒకటే నాయకత్వం, ఆ నాయకుడు దేవుడే. ఒక్క మాట మీద ప్రయాణం చేసే ఒక జనాంగంగా మనం మారిపోవాలి. అది దేవుడు ఆశీర్వదించిన జనం. అలా మారిన జనమే భవిష్యత్తులో దేశాలను ప్రభావితం చేస్తుంది. అలా ఒంటరి అయిన జనమే అనేక జనములను వెలిగించగలుగుతుంది తమ్ముడు. అలా ఒంటరి అయిన జనమే అనేక జనములను మండించగలుగుతుంది చెల్లి. గుర్తుపెట్టుకో, ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, నేను తండ్రి సన్నిధికి చెందిన బిడ్డని, యేసయ్యకు చెందిన బిడ్డని. ఎక్కడున్నా, ఏ మూలన్నా, ఏ ప్రాంతంలోనా, ఏ వాడలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఆఖరికి అత్తగారింటికి పోయినా సరే, పుట్టిల్లు చెప్పవే గట్టి చెప్పు అదే ఏది నీ పుట్టిల్లు? తండ్రి సన్నిధి మా పుట్టిల్లు. మనుషుడు ఒంటరి అవ్వాలి, సంఘము కూడా దేవుని కోసం లోకము నుంచి ఒంటరి కావాలి. అలా దేవుని కృపను బట్టి ఈ సంఘం అలా ఒంటరైంది కాబట్టే అనేక మంది వెలిగించబడేటువంటి శక్తిని సంతరించుకుంది దేవుని కృపలో. ప్రతి సంఘం లోకము నుండి వేరై సంఘముతో సంఘం కలిసిపోతూ ఉండాలి, సంఘంతో సంఘం మిక్స్ అయిపోతూ ఉండాలి. నాయకుల్లో ఏకత్వం రావాలి, దైవ జనాంగంలో ఏకత్వం రావాలి, మెయిన్ లైన్ చర్చెస్లో ఏకత్వం రావాలి. ఆ ఏకత్వం వచ్చి అంత సంఘటితమైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, టోటల్ యావత్ భారతదేశంలో క్రైస్తవ్యం యొక్క పర్సంటేజ్ ఏందో ప్రభుత్వానికి అప్పుడు అర్థమైంది. ఈరోజు ప్రతి ఒక్కరూ క్రైస్తవ్యాన్ని చాలా తోలనాడి, చాలా తేలిగ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంతా ఆనాడు మారిద్ది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో ఎవరికో ఏదో శ్రమ వచ్చిందంటే వాళ్ళు అక్కడోళ్ళు అనొద్దు. ఎక్కడో ఎవరికో దేవుని పిల్లలకి శ్రమ వస్తే ఇక్కడ బాధపడ్డాం. మనమంతా కూడా ఒక్కటే జనమని మర్చిపోవద్దు. మన సహోదరుడు ఒకడికి గాయం కలిగితే మనకైనట్టుగానే మనం బాధపడి ప్రార్థించాలి. లోకములో నుండి వేరైన ఒక జనముగా మనం తయారవ్వాలి. ఈ రెండు మాటలతో ఇంటికి వెళ్ళండి ఈవేళ. నిజమే, నేను ఎందుకు సింగిల్గా ఉండాలి? మేమంతా యేసయ్య పిల్లలం, మేమంతా ఒక జనం. మన మీద మనమే సాడీలు చెప్పుకొని, మన మీద మనమే విమర్శలు చేసుకొని, మన మీద మనమే దాడులు చేసుకొని, ఈ దిక్కుమాలిన దరిద్రగొట్టు పరిస్థితి తొలగిపోయి అంతా సంఘటితమై అందరము ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యంలోనికి రావాలి. ఇలాంటి ప్రత్యేకమైన అనుభవంలోనికి సంఘమును దేవుడు నడిపించుగాక. ఈ రెండు మాటలే చెప్పాలనుకున్నా ఈవేళ. ఏ రెండు మాటలో? ఈ రెండు మాటలే మీ దృష్టికి బాగా హృదయంలోనికి ఎక్కించాలనుకున్నా. ఈరోజు మీ అందరూ ఈ మాటలు తీసుకున్నారని నేను నమ్ముతున్నాను. రెండు మాటలు. నంబర్ 1, దేవునితో ఏకమైన ఒక మనుష్యుడు, దేవునితో ఒంటరి అయిన ఒక మనుష్యుడు. 2, దేవుని కోసం ప్రత్యేకించబడిన ఒక జనం, దేవుని కోసం ప్రత్యేకించబడిన ఒక జనాంగం. ఈ 2 విషయాలు మర్చిపోవద్దు. ఒక జనం కావాలంటే ఇప్పుడు మనం సింగిల్గా దేవునితో ఒంటరిగా ఏకాంతంలో గడపడం అంటే మనకు సాధ్యమైంది.
కానీ మనమంతా కలిసి ఒక్కటే జనముగా ఉండాలంటే ఎవరికి వాళ్ళకి ఇతరులను సహించే మనసు ఉండాలి, ఇతరులను క్షమించే మనసు ఉండాలి, ఇతరులను భరించి వారి భారాన్ని మోయగలిగేటువంటి ఓర్పు సహనాలు ఉండాలి. ఈ రెండు పాటించమని దేవుడే పిలుపునిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే పిలుపునిస్తున్నాడు. మీరు నా పిల్లలు. నేను చెబుతున్నా, ఈరోజు ఒకవేళ విశ్వాసులకి సేవకులు ఎడమొహం పెడమొహంగా ఉన్నా రేపు పరలోకంలో ఒకడికొకడు ఎదురుపడక ఏం చేస్తారు? ఈ రాజ్యం అయిపోయింది, తీసేయండి. ఎంతకాలం ఉంటాం? కొద్ది రోజులే ఉంటాం, మహా ఉంటే 70-80 ఏళ్ళు. ఇప్పటికే సగం అయిపోయింది, ఇంకా ఉంటే సగం, అది కూడా అన్నీ బాగుండి బతికుంటే. పోతే ఏమైనా అయిందంటే ఇక అంతే సంగతులు. మనకు అది పర్మనెంట్ ప్లేస్ కదా, దేవుని రాజ్యం పర్మనెంట్ కదా. ఈరోజు ఇక్కడ ఎడమొహం పెడమొహం పెట్టుకొని వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకున్న వాళ్ళందరూ రేపు ఎదురుపడి వందనాలు చెప్పుకోవాలి కదా సచ్చినట్టు. ఆ మనసు రాకపోతే ఇటు పరలోకమే రాడు అసలు. అదేదో ఇక్కడే విరిగిపోదాం, ఇక్కడే తగ్గించుకుందాం, ఇక్కడే ఒకరినొకరు సహిద్దాం, ఇక్కడే ఒకరి బరువును ఒకరు మోద్దాం, ఒకరి బాధ్యతను ఒకరు వహిద్దాం. దేన్ని బట్టి అంటే యేసు రక్తమును బట్టి. దేన్ని బట్టి? యేసు రక్తమును బట్టి. చేద్దామా ప్రార్థన? అవును ప్రభువా, నన్ను నీతో ఏకమయ్యేటట్టు చెయ్యి. ఇది మొదటిది. రెండవది, నేను నా సహోదరులందరితో కలిసి ఒక జనమగునట్లు కూడా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి ప్రార్థన చేద్దాం. ఈరోజు క్రైస్తవ్యంలో సేవకుల మధ్య ఐక్యత లేనందున ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొంటా ఉంది. మీకు తెలుసా రాష్ట్రంలో దాదాపు 160 పైచిలుకు చర్చిలు కూల్చారు. 160 పైచిలుకు చర్చిలు కూల్చారు. మీకు తెలుసా కొంతమంది సేవకులను కిరాతకంగా చంపారు, స్త్రీలని చంపారు, పురుషుల్ని కూడా చంపారు. ఇవన్నీ బయటికి రావు, వాటిని పట్టించుకునే నాదుడు లేడు. ప్రకాశం జిల్లా సిఎస్ పురంలో ఒక దైవజనుని రాళ్లతో కొట్టి చంపారు. అదే ప్రకాశం జిల్లా బొల్లాపల్లిలో సుబ్బరావమ్మని ప్రార్థన చేసుకుంటున్న దాన్ని బండతో తలమోది చంపేశారు, మంచం కోడుతో. రెంటపాళ్ళ కారంపూడి రెంటచింతల ప్రాంతంలో కోటిరెడ్డి అనేటువంటి దైవజనుడు అతి కిరాతకంగా గొడ్డాళ్లతో నరికారు. సేవకులు ఏం చేశారు? సేవకులు ఎవరికన్నా కీడు తలపెట్టారా? ఎవరినన్నా దూషించారా? తాగుబోతులను మార్చారు, దొంగల్ని మార్చారు, నరహంతకుల్ని మార్చారు, దుర్మార్గుల్ని మార్చి సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నారండి. కానీ వాళ్ళని అతి కిరాతకంగా దుర్మార్గం చేశారు. కేవలం మత వివక్ష, మత ఉన్మాదం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అది వ్యాపించింది. ఇక్కడ మనం ఏకం కాకపోతే, సేవకులు విశ్వాసులు సంఘటితం కాకపోతే, మనం ఎంతమంది ఉన్నామో ఎలా ఉన్నామో మనం ఒక జనమై ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు గుర్తించకపోతే ఇంకా దారుణమైన పరిస్థితులు చవి చూడబోతున్నాం. అవి జరగకుండా ఉండాలంటే ముందే మేల్కొని జాగ్రత్త పడాలి. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు మా బాధ్యతలు కర్తవ్యాలు మాకు నేర్పినందుకు నీకు వందనాలు. రెండు మాటలోంచి మాకు అందించినటువంటి సంగతులు అన్నిటి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మేమంతా ఒక జనమై, ప్రభంజనమై, అందరి దృష్టిలో నా ప్రభువా ఒక కదలిక తీసుకొని రావడానికి సహాయము చేయండి. మాలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యుని వలె ప్రకాశించేటువంటి తేజస్సు పొందినట్లు మేము ఏకాంతముగా నీతో, నీ సహవాసంతో, నీతో సహజీవనంలో బ్రతకడానికి సహాయము చేయండి. వ్యక్తిగతంగా మేము ఒంటరిగా నీతో కలుసుకోవాలి. ఒక జనాంగంగా కూడా లోకములోంచి ప్రత్యేకింపబడి ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టున్నంత ప్రేమ గల వారమై ఒకరినొకరు సహించి భరించి నీ భక్తిని కొనసాగించినట్లు మమ్మల్ని సంఘటితపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను చెప్పినటువంటి ఈ విషయాలు దయచేసి మిస్ అవ్వద్దు, మర్చిపోవద్దు, జాగ్రత్త పడదాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మరి బ్రదర్స్ మన మధ్యలోనికి వచ్చారు.
హల్లెలూయా. ప్రకటించబడినటువంటి 2 మాటలు మీకు గుర్తుంటాయా? అంతములేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్యవాసమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. అందరం కలిసి పాడదామా? అంతములేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్యవాసమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేము. పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేము. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచి. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచి. సాగిపోతున్నా నా యేసుతో, సాగిపోతున్నా నా యేసుతో. సిలువ వేయబడితిని లోకానికి, సిలువ వేయబడితిని లోకానికి. పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేము. ఏది 2 సంగతులు ఒకసారి నాకు చెప్పండి మీరు. మొదటిది ఏంటిది? దేవునితో మన ఒంటరితనం. రెండవది దేవుని జనముగా లోకము నుండి ప్రత్యేకించబడి సంఘటితమై సమైక్యమై ఉజ్జీవ జ్వాలను చూసే జనం, దైవ జనం. మీరు ప్రార్థించాలి, ఖచ్చితంగా ప్రార్థించాలి. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన శ్రమలు ఎదుర్కొంటుంది సంఘం. మీరు శ్రమ కలిగితే అన్యుల్లో కలిసిపోతారా, లేకపోతే ఎంత ప్రతికూలత వచ్చినా క్రీస్తు కొరకు నిలబడతారా? ఎంతమందో చేతులు ఎత్తండి చూద్దాం. ఇందాక పాట పాడినట్టున్నారు కదా, గుర్తున్నట్టుంది. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ్యం అంతా ఏకమైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ్యం మొత్తం డినామినేషన్ భేదం లేకుండా ఒక్కటైతే మీకు తెలుసా, రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాలని శాసించింది తెలుసా? అంత జనం ఉంది, క్రైస్తవ జనం ఖచ్చితంగా శాసించింది.
ఎవరన్నారా అని మిగిలిన వాళ్ళందరినీ పట్టించుకుంటారా? మనల్ని పట్టించుకునేది నాదుడు ఉండడు. మేము సువార్త ప్రకటించుకుంటా తిరుగుతున్నాం. నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకో, మా ఇష్టదైవాన్ని మేము ప్రకటించుకుంటాం. నీ గ్రంథంలో ప్రకటించమని లేదేమో, మా గ్రంథంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని ఉంది. నువ్వు బాగు చేయవు సమాజాన్ని. యేసుక్రీస్తు సువార్త చెప్పి ఎంతోమంది దుర్మార్గుల్ని మంచి వ్యక్తులుగా మార్చాం. సమాజాన్ని మమ్మల్ని బాగు చేయనీయవు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కాలరాస్తూ మన హక్కుల్ని మనం వినియోగించుకోకుండా ఈరోజు క్రైస్తవ్యం అంటే అన్యమతం, 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 పరాయి మతం, విదేశీ మతం, ఆ మతం, ఈ మతం అని అసలు యేసు ప్రభు నమ్ముకున్నాడే ఒక దుర్మార్గుడిలాగా చిత్రీకరించి ఈరోజు ప్రతి ఒక్కడు మన మీద కొరడా జులిపిస్తూ ఉన్నారు. ఎంతకాలం కళ్ళు మూసుకుందాం, ఎంతకాలం నిద్రపోదాం? అందుకే ప్రార్థించమని చెప్తున్నాను నేను. ముఖ్యంగా దేనికోసమో తెలుసా? పాస్టర్స్లో ఐక్యత రావాలి. ఉన్న దరిద్రం అంతా సగం దరిద్రం కాదు, 30 దరిద్రం పాస్టర్ల దగ్గరే ఉంది. 3 భాగాల దరిద్రం సేవకుల దగ్గరే ఉందండి. ఎవరినన్నా మనం తగ్గించుకొని ఒకరిని కలుద్దామని పోతే అక్కడ ఆయన ఒక బిల్డప్, ఎవడైనా నా దగ్గరికి రావాల్సిందే అని. ఎవడైనా నా దగ్గర రావాల్సిందే. ఆయన మళ్ళీ రాడు, వాళ్ళు రారు. ఈ చండాలపు మైండ్, ఈ గర్వం, ఎవడు కాడు నేను గొప్ప నేను గొప్ప అని డబ్బా కొట్టుకునే దరిద్రం వదిలిపోవాలి. సత్య సంబంధులందరూ ఏకం కావాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన రక్తములోనే సర్వ మానవాళికి పాప క్షమాపణ ఉంది అని నమ్మి ప్రకటిస్తున్న ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము సంఘటితం కావాలి. ఆ రోజులు రావాలి. లేకపోతే చాలా దారుణంగా ఉండబోతున్నాయి భవిష్యత్తు పరిస్థితులు. పద్దాకల అంతా దేవుడే చూసుకుంటాడు, మనం నిద్రపోతాం, అంతా దేవుడే చూసుకుంటాడు, మనం నిద్రపోతాం అన్నట్టు ఉండటం నాకు ఇష్టం లేదు. సరే, మిగిలిన వాళ్ళు ఒకవేళ చెత్త వ్యవహారంలో పడి ఉంటే పడి ఉండని, కనీసం మనమైనా ఏకమవుదాం. ఈరోజు మనల్ని కూడా తక్కువే ఉంచాల దేవుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క సంఘాన్ని లేపుతా ఉన్నాడు దేవుడు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దాదాపు 180 ప్రాంతాలు, దాదాపు 20 మండలాలు, ఇంచుమించు 20 మండలాలకి ఇప్పటికే పరిచర్య వ్యాపించింది. 180 ప్రాంతాలకు సంఘాలను ఇచ్చాడు దేవుడు. ఇంకా మరో 60 మంది రెడీ అవుతున్నారు. ఆ 60 మంది దైవజనులు రెడీ అయ్యారంటే 60 ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయాలి ఈ విషయాలన్నిటి గురించి. ఓకే, చేస్తారా? చేయటంతో పాటు ఏకత్వంలో కూడా రావాలి. మీ సంఘమా మా సంఘమా, మీ సంఘమా మా సంఘమా అని ఎవడన్నా అన్నాడు అనుకో, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా లేదా అడుగుతారు. మీరు ఏ సంఘం మీది? ఏ సంఘం? నీ బొంద సంఘం యేసు ప్రభు సంఘం. నోరు మూసుకొని కూర్చో. ఏ సంఘం అంటే సంఘం పేరు చెబితే ఎడమైపోవటానికా? యేసు ప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నా. నేను నమ్ముకున్నా. ఇక నోరు మూసుకొని కూర్చో. ఏ సంఘం? ఆ సంఘం. బ్రదరనా, హెబ్రోనా, లోదరనా, బాప్టిస్టా, బైబిల్ మిషనా? తీసేయ్. మనమందరం క్రైస్తవులం. మనందరి ప్రభు యేసు, మనందరి తండ్రి పరలోక తండ్రి. ఇప్పటి నుంచి ఐక్యతను కొనసాగించాలి. మన సహోదరుడి మీద ఎక్కడైనా దాడి జరిగితే కొంతమంది అండి ఏమీ పట్టినట్టు సైగ్గా పోతుంటారు. నో, ఇక నుంచి అలా ఉండటానికి వీల్లేదు. మన వాడి మీద ఎవరి మీదైనా దాడి జరిగితే, అది అన్యాయం అని మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం వెళ్ళి దాన్ని నిలదీయాల్సిందే. ఇప్పటికే ఈ పోరాటాలు గత సంవత్సరాలుగా చేస్తానే ఉన్నా, ఇక ముందు కూడా చేస్తా. నా పిల్లలుగా మీరు కూడా అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. మీకు తెలుసు కదా, కొన్నిసార్లు రోడ్లకి కూడా మన నిరసన ప్రభుత్వాలకు తెలియజేశాం, దయచేసి ఇలా చేయొద్దు, మీరు చర్యలు తీసుకోండి అని. ఆ వీడియోస్ ఎప్పటికీ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. హెచ్చుల కోసం, హెచ్చింపు కోసం కాదు, అన్యాయాన్ని ఎదిరించడం కోసం నడుం కట్టాం. ఇలా జాగ్రత్త పడకపోతే రేపు మనల్ని ఉనికిలో కూడా లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారు.
కాబట్టి రేపు జరిగే ఎలక్షన్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. మనం మెళకువగా సేవకుల ఐక్యత కోసం, రేపు జరిగే ఎన్నికల కోసం ఒక ప్రార్థన చేద్దాం. రండి. చేయొద్దా? మరేం మోకాళ్ళే లేదేంది? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? ఏం చేస్తారో చేయండి. మీరే ఇప్పుడు విన్నారుగా, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఫస్ట్ దైవ జనుల్లో ఐక్యత వచ్చేటట్టు ప్రార్థన చేయండి. ఈ సిద్ధాంత అయోమయం, గందరగోళం, ఒకరినొకడు ద్వేషించుకునే తత్వం తొలగిపోవాలని ప్రార్థన చేయండి. ఒకరినొకడు నిందించుకొని ఒక పాస్టర్ మీద ఇంకో పాస్టరు అబద్ధాలుగా కల్పించి ఒకరినొకడు దుయ్యబట్టి లేనిపోని ప్రచారాలు, మతోన్మాదులకు అవకాశాలు ఇవ్వటం, ఈ దరిద్రం పోవాలని ప్రార్థన చేయండి. చేయండి చేయండి చేయండి. సేవకుల మధ్య ఈ నీచత్వం తొలగిపోవాలి. సేవకుల్లో పరస్పర అసూయ, ఈర్ష్య, ద్వేషాలు తొలగిపోవాలి. ఈ మత్సరాలు, ఈ కుళ్ళుబోత్తనం తొలగిపోవాలి. ఈ సిద్ధాంత విభేదాలు తొలగిపోవాలి. దేవా, దైవజనుల్లో ఏకత్వం రావాలి, ఏక మనసు రావాలి, ఏక తాత్పర్యం రావాలి. ఒకరికంటే ఒకరు యోగ్యుడు అనుకునేటువంటి మనసు రావాలి. ఒకరినొకరు గణపరుచుకునే మనసు రావాలి. ఒకరినొకడు విమర్శించుకొని, ఒకరినొకడు ద్వేషించుకొని, ఒకరినొకడు దూషించుకొని, ఒకడి మీద ఒకడు దుష్ప్రచారాలు చేసే నీచత్వం తొలగిపోవాలి. ప్రభువా, దైవజనుల్లో ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏక తాత్పర్యం రావాలి. దైవజనుల్లో ఏకాత్మ రావాలి, ఏకాత్మ రావాలి, ఏకాత్మ రావాలి. అహాన్ని రెచ్చగొట్టి సేవకుల మధ్య చిచ్చులు పెట్టే దయ్యము యేసు నామములో నశించాలి, నాశనం అవ్వాలి, తరిమి కొట్టబడాలి. ప్రభువా కరుణించు, ప్రభువా కరుణించు, కృప చూపు. మా ప్రార్థన గైకొనమని. యథార్థవంతులారా, నీతిమంతులారా, భారం కలిగిన వారలారా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మిగిలిన వాళ్ళు కొంతమందికి అన్ని తెలియవు, వాళ్ళ సంగతి పక్కన పెడతాను. మీరు యోగ్యులు, మీకు తెలుసు. మీరు ప్రార్థన చేయండి. సంఘంగా మనం ప్రార్థన చేద్దాం. సేవకుల మధ్య ఐక్యత, ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు గౌరవించి, ఒకరినొకరు దర్శించుకొని, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఒకరినొకరు సన్మానించుకునే విధంగా మనమందరం సంఘటితమవుదాం, సంఘటితమవుదాం, సంఘటితమవుదాం. చిన్న చిన్న సిద్ధాంత విభేదాలు పెట్టుకొని ఒకరినొకడు భయంకరంగా విమర్శించుకుంటున్నారు. సేవకుల జీవితాలని లేనిపోయిన అబద్ధాలు కల్పించి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ మాట్లాడి నెట్లో పెట్టి సేవకుల సాక్ష్యాలని సేవకులే నాశనం చేస్తున్నారు. ఎంత దారుణం ఇది, ఎంత దారుణం. ఈ దుర్మార్గాన్ని కలిగించే దయ్యములను బంధించు ప్రభువా, ఈ దురాత్మలను బంధించు ప్రభువా. మా సహోదర సేవకుల్లో ఏక మనసు రావాలి, ఏకభావం రావాలి, ఏక తాత్పర్యం రావాలి. దేవా కనికరించు, దేవా కనికరించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవానికి వందనాలు. ఈ శుభవేళనైనా నీ దాసుని మరుగు చేసుకొని మా అందరితో మరొకసారి సూటిగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రం. ప్రస్తుత పరిస్థితులను బట్టి, అలాగే వాక్యానుసారంగా మేము ఎలా ఉండాలో, ఏ విధంగా జీవిస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతామో స్పష్టంగా నీ దాసు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము ఒంటరిగా నివసించినట్లుగా సహాయము చేయండి, నీతో కలిసి నడిచేటట్లుగా సహాయము చేయండి. ఆత్మ ద్వారా యేసును అరణ్యానికి కొనిపోయినట్లుగా మమ్మందరికి కూడా అటువంటి పరిశుద్ధాత్మ శక్తి కలుగునుగాక. అరణ్యానికి నడిపించబడే మనసు మా అందరికి కలుగునుగాక. సత్యాన్ని గ్రహించి అడుగులు వేసేదానికి సహాయం చేయదేవా. అలాగే ఆ జనులు ఒంటిగా నివసించును అన్నట్లుగా క్రైస్తవ సంఘం అంతా ఏకాత్మ పొంది ఏక మనస్సు కలిగి జీవించేదానికి సహాయం చేయండి. సేవకుల మధ్య ఐక్యత కలిగించండి అయ్యా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమన్నావు. అటువంటి మనోహరమైన సంఘటనలు, అలాంటి మనోహరమైన అనుభవాలు సేవకుల మధ్య నీ ఆత్మ ద్వారా ప్రారంభించబడును గాక. విభేదాలు కలిగించు దురాత్మ శక్తులు యేసు నామములో తొలగిపోవును గాక. అందరికీ ప్రేమను పుట్టించి దేవా. ఆది అపోస్తలుల కాలంలో సంఘం ఎలాగా సంఘటితమై ఒక కుటుంబంగా ప్రభువా సమిష్టిగా జీవించారో అటువంటి జీవితము మా అందరికి కలుగును గాక. ఆత్మ శక్తి చేత మేమందరం నడిపించబడదుము గాక.
నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే రాష్ట్రంలో దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉండగా రేపటి కాలాన ప్రభు ఆ ఎలక్షన్ ఓట్లు వేయటానికి సిద్ధపడుతూ ఉండగా ప్రజలందరికీ వివేచన కలుగును గాక, జ్ఞానము కలుగును గాక. నీ చిత్తమేదో నైనా నీ ఉద్దేశమేదో అదే నెరవేర్చబడును గాక. వారే అధికారులుగా నియమించబడుదురు గాక. అయినా నీ కృపతో జ్ఞాపకం చేసుకొని దేశంలోను రాష్ట్రంలోను ప్రభువా క్రైస్తవులకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయము కలిగించేటువంటి మనసు కలిగిన నాయకులను మీరు లేవనెత్తుదురుగాక. ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఎలాంటి తగాదాలు నైనా ఎట్లాంటి కొట్లాట్లు జరగకుండా సహాయం చేసి అంతా ప్రభువా సవ్యంగా ఆశీర్వాదకరంగా జరిగేదానికి కూడా సహాయం చేసి ఇది మొదలుకొని ప్రభువా నీవే మా అందరం నడిపించు. అలాగే తండ్రి సన్నిధి కుటుంబంగా మేము ఉన్నాం. ఎక్కడ లైవ్ లో ఉండవచ్చు, అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, పల్లెటూరులో, గ్రామన ఈ తండ్రి సన్నిధి వ్యక్తులు ఉన్నారయ్యా. మేమందరం ఒకటే శరీరమయ్యా, శరీరంలో అవయవాలుగా మేము ఉన్నాము దేవా. ఈ విషయాన్ని గ్రహించి అపవాదికి చోటు ఇవ్వకుండా మేమందరము సంఘటితమయ్యేదానికి కూడా సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ ఈ విధంగా నడిపిస్తున్న నీ దాసునికి మీ శక్తి, బలము, ఆరోగ్యము, అభిషేకము సమృద్ధిగా కలుగునుగాక. మీ దాసుని చేపట్టుకొని మీరు ఇంతవరకు నడిపించారు. ఇంకా నూతనమైన కార్యాలు చేయుటకు మీ దాసుని హస్తాలను బలపరచండి దేవా. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే అడిగి ప్రార్థించినవన్నీ పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. 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 రేపు జరిగేటువంటి పోలింగ్ గురించి కూడా, ఎలక్షన్ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. మరో బ్రదర్ వచ్చారు, మనం ప్రార్థన చేద్దాం. ఆశీస్సుల కోసం వచ్చారు. తర్వాత ఇక మనం చివరి ప్రార్థనతో ముగించుకుందాం. అట్లయితే ముందే మీకోసం ప్రార్థన చేసేస్తా. వస్తున్నారంట, వెనుకున్నారు. ప్రార్థన చేద్దాం. మీ అందరి సమస్యల కోసం నేను ప్రార్థన చేస్తాను. కూటమి అయిపోయిన తర్వాత నన్ను వదిలిపెడతారా, లేకపోతే లైన్లో ఉంటారా? పెందలాడు వదిలేస్తున్నా. ఈరోజు పండగ చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఒకటి కూడా కావాల అంటే మీరు పెందలాడి గ్యాదర్ అయ్యారు. అందుకే నేను పెందలాడి మొదలు పెట్టాను. పెందలాడి ముగిస్తున్నాను. మీ అందరి కోసం, ఈ సమస్యల కోసం ఒక మాట ప్రార్థన చేస్తాను. విశ్వాసం ఉందా? ఉందా విశ్వాసం? పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము నాయన. నీ బిడ్డలందరి కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. వారు అనుభవిస్తున్న శారీరక, మానసిక వేదనలు, రుగ్మతలు, సమస్యలు, బాధలు, వాటన్నిటి నుంచి విడుదల కోసం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈరోజు సూర్యుని వలె నీవు ప్రకాశించాలి అంటే నీవు నాకు సమీపం కావాలి. భూమి మీద ఉన్న బంధాలన్నీ తాత్కాలికమని ఎరిగి నాతో అక్షయ అనుబంధం ఉందని గ్రహించి స్పృహ కలిగి నాతో నీవు సహజీవనం చేయాలి. అన్నిటికంటే, అందరికంటే నేను నీకు ముఖ్యమై ఉండాలి అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మాకు నేర్పినందుకు నీకు వందనాలు. స్తోత్రం. రెండవది, మేము ఒక్కరమే ఒంటర్లము గాక అనేక మందిగా ఉన్న మేమందరము కలిసి ఒక జనముగా, ఒక ప్రత్యేకమైన జనముగా, ప్రత్యేకించబడిన జనముగా ఈ భూమి మీద మేమంతా ఏకమవటానికి మాకు ఐక్యతను దయచేయండి. మా సహోదర సేవకుల మధ్య పరస్పర ఐక్యత దయచేయండి. ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏక తాత్పర్యము దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మా బిడ్డల్ని దీవించండి. రేపు జరగబోతున్న ఎన్నికలను ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎక్కడ ఎలాంటి గొడవలు, కొట్లాట్లు, ప్రాణ నష్టాలు లేకుండా శాంతియుతంగా మా దేశంలోను, మా రాష్ట్రములోను ఎన్నికలను క్రమంగా జరిగించు దేవా. ప్రజలందరూ కూడా వారి వారి ఓటు హక్కును క్రమంగా వినియోగించడానికి సహాయము చేయండి. ఆశీర్వదించబడిన నాయక గణాన్ని మాకు నాయకులుగా దయచేయండి. మా బిడ్డలందరికీ నీ కాపుదల పెట్టండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ఇప్పుడు కానీ, రేపు లెక్కింపప్పుడు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దుర్మార్గాలు, దుస్సంఘటనలు జరగకుండా
ప్రజలందరికీ, మా దేశ రాష్ట్ర ప్రజలందరికీ నీ కాపుదల భద్రత దయచేయండి. ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి మోసాలు, అకృత్యాలు జరగకూడదు. అవునయ్యా, ఏ విధమైన వంచనలు జరగకుండా అవునయ్యా, దేవా నీవే నీ సన్నిధి మా దేశం మీద, మా రాష్ట్రం మీద ఉంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రమయ్యా, ప్రత్యేకంగా మేము అడుగుతున్నాం దేవా, అవునయ్యా, మాకు నాయకులుగా నిలబెట్టే వారికి మంచి చిత్తశుద్ధి గల హృదయం దయచేసి సుపరిపాలన అందించడానికి అందరినీ కలిపి సమంజసంగా, సామరస్యంగా పరిపాలించే మంచి మనస్సు వారికి దయచేయమని అధికారుల కొరకు, నువ్వు ఏర్పరచబోతున్న వారి కొరకు ముందే ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. మా బిడ్డల్లో, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు వ్యాధి బాధలతో, శోధనలతో, కన్నీళ్లతో, కష్టాలతో, అప్పులతో, కేసులతో, ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఇక్కడికి వచ్చారో, నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో విడుదల. ఈ బిడ్డల కన్నీరు తోడవండి, వారిని ఆదరించండి, వారికి ఉన్న బలహీనతలు తీసివేయండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారి చేతనున్న నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చండి. ఎట్టి వ్యాధి గలవారైనా బాగుపడాలి. ఇక్కడ ఉన్న వాళ్లే కాదు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు సైతం బాగుపడేటట్టు సహాయము చేయండి. అందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తున్నాం. తిరుగు ప్రయాణంలో తోడై ఉండండి. వాళ్ళు ఎటు వెళ్ళినా, ఎటు వచ్చినా ఎలాంటి కీడు, ప్రమాదం, శోధన కలగకుండా బిడ్డలందరినీ కాపాడి నీ రెక్కల నీడలో భద్రపరచమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ పెద్దలు, చిన్నలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, పసి పిల్లలతో సహా వారిని ఆశీర్వదించి బాగు చేయండి. వారి ఇంటికాడు ఉన్నటువంటి బిడ్డలకు కూడా మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు దయచేయండి. రోగులుగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి. బిడ్డలందరికీ మీ కరుణగల హస్తం తోడుగా ఉంచమని నీ నామములో వారిని ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. నీ నామములో వారిని దీవిస్తున్నాం. కృప చూపమని యేసు నామములో ప్రార్థించి ఈ మనవులకు జవాబులు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఇంకొక చిన్న ప్రకటన కూడా ఉంది ఈ సందర్భంలో. శ్యామ్ గుర్తు చేశాడు. ఏ తారీఖు? హైదరాబాద్లో చాంద్రాయణగుట్ట ఉమర్ ఫంక్షన్ హాల్లో గడిచిన సంవత్సరంలో కూటాలు జరిగినాయి, మీకు తెలుసు. అయితే రేపు 21, 22, 23 మంగళ, బుధ, గురులేగా, మంగళ, బుధ, గురు ఈ 3 రోజులు సువార్త కూటాలు ఉన్నాయి. సువార్త కూటాలు ఉన్నాయి. ఆ కూటాల్లో మరి దైవజనులు సాల్మన్ అన్న, ఆయనతో కలిసి మేమిద్దరం దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం ఉంది గనుక ఈ సంగతిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రార్థనలో పెట్టండి. అది చాలా కఠినమైనటువంటి ప్రదేశం. అయితే దేవుని కృపను బట్టి గడిచిన సంవత్సరంలో దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు. ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఏది కొదవ లేకుండా అన్ని క్రమంగా జరిగించి అనేక ఆత్మల రక్షణలోకి నడిపించాలని ప్రార్థన చేయండి. హైదరాబాద్ సరౌండ్స్ ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ లోకల్ ప్రజలకి మరి షాలేం రాజు అన్నని ముఖాముఖి కలిసి దేవుని వాక్యం వినాలని ఆశ కలిగిన వాళ్ళందరికీ హైదరాబాద్, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల మిర్యాలగూడ కావచ్చు, నల్గొండ కావచ్చు, నార్కట్పల్లి కావచ్చు, అటుపక్క ఆదిలాబాద్ జిల్లా, వికారాబాద్ జిల్లా, రకరకాల జిల్లాలు ఉన్నాయి, నిజామాబాద్ అని అన్ని ప్రాంతాల్లో మమ్మల్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా హైదరాబాద్లో రేపు 21, 22, 23 3 రోజులు మరి ఉమర్ ఫంక్షన్ హాల్, పెద్దదే ఫంక్షన్ హాల్, అందులో ఈ కూటాలు జరుగుతాయి కనుక తప్పకుండా చాంద్రాయణగుట్టలో జరిగే ఈ కూటాల కోసం ప్రార్థించండి. హైదరాబాద్ లోకల్ అలాగే సరౌండ్స్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి పాల్గొని ఈ కూటాల్లో మీరు ఆత్మీయంగా మేలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సంఘ బిడ్డలు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలవచ్చు, లేదా ప్రార్థనలో ఏకీభవించవచ్చు. ప్రభు చిత్తమైతే లైవ్ కూడా ఇవ్వడం జరిగింది కనుక ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడండి, ప్రార్థన చేయండి. రైట్, మరొక సహోదరుడు వచ్చి ఉన్నాడు, మనం ప్రార్థన చేద్దాం.
ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ఇప్పుడు చిన్నగా అందరం క్రమంగా పైకి లేచి నిలబడదాం. అందరూ కనులు మూసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడగు దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసుని ద్వారా మా అందరితో శ్రేష్టమైన విషయాలు మాట్లాడి మరొకసారి మా కర్తవ్యాన్ని మేము ఎలాగో జీవించాలో మా క్రైస్తవ జీవిత విధానాన్ని మరొకసారి మాకు ప్రబోధించి ఆ విధంగానైనా మేము అడుగులు వేసేదాన్ని కూడా కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈరోజు విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు కలుగుజేయుదువుగాక. దుష్టుడు ఎక్కడా కూడా ఈ మాటలు దొంగలించకుండా వాని క్రియలు బంధిస్తున్నాం. నీవే అందరిని ఆ విధంగా జీవింపజేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. సుదూర ప్రాంతం నుండి లైవ్ ద్వారా ఈ వర్తమానాన్ని విన్న బిడ్డలు కూడా ఆశీర్వదించబడేదానికి అంతకంతకు ఆత్మీయతలో వర్ధిల్లేదాన్ని కూడా సహాయము చేయమని. ఇంతవరకు నీ దాసుడు చేసిన ప్రార్థనలు కూడా ఆలకించి హైదరాబాద్ లో జరగని మీటింగ్స్ కూడా అద్భుతంగా జరుగునుగాక. అనేక ఆత్మలకు దీవెనకరంగా, రక్షణకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునుగాక. సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. 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 ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కోటం పెందలాడైపోయిందేనే. జాగ్రత్త, పెందలగడనే రేపు ఓటు హక్కు వినియోగించుకోండి. పాట పాడాలా? ఇంకా ఏం పాటలే, ఇక రేపు ఓటు వేసుకోండి పోయి. పాడాల్సిందేనా? సరే పాడతాను. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుతున్నది. హల్లెలూయా. 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 పాడదాం. హల్లెలూయా. 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 ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా. 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 ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన. కురిపించుము దేవా నీ
ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము. వెళ్ళేవాళ్ళు చిన్నగా జాగ్రత్తగా ప్రశాంతంగా వెళ్ళాలి. పిల్లలు సెల్లులు డబ్బులు మీయే బాధ్యత, చూసుకో. ఉండేవాళ్ళు నిలబడితే గాలాడదాం, కూర్చోండి. మరి చేసేదేముంది, కొంచెం వెనక్కి సర్దుకొని కూర్చోండి. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి ఐగుప్తు రాజును గడగడ వణికించి తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము. సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ఆరంభమైన అగ్ని, సంఘములో ఆరంభమైన అగ్ని అంతకంతకు పెంచి పాలగమాచుము తండ్రి. అంతకంతకు పెంచి పాలగమాచుము తండ్రి. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూలుగుచున్నది. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికి వందనాలు. జాగ్రత్త. దేవుడు మీకు ఆయన సన్నిధి తోడుగా ఉంచును గాక. దేవుడు నన్ను కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. వెళ్ళబుద్ధి గట్ల వెళ్ళక తప్పట్ల పాపం మీ మనసు అంతే ఉంటుంది. ఏం పర్లేదు, మళ్ళీ కోటాలోనే కలుసుకుందాం. ఆమేన్. రైట్, బయలుదేరుతాను. సెలవు ఇవ్వండి. లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా వందనాలు. మీకు కూడా వందనాలు. మనం మళ్ళీ కలుసుకుందాం. దైవాశీస్సులు.